ప్రజావాణిలో వచ్చిన సమస్యలను అధికారులు కృషి చేసి అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 102 దరఖాస్తులు రాగా వాటిలో ధరణికి 38, ఇందిరమ్మ ఇండ్లకు 11, రుణమాఫీకి 3, రేషన్ తెల్ల కార్డుల కోసం 10, ఇతర సమస్యల కోసం 40 సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు, జెడ్పీసీ ఓఎల్ఐ, డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావులు సంబంధిత శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖలకు ఎండార్ చేసి సిఫార్సు చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తు ప్రాధాన్యత ఇస్తూ వెంటనే పరిష్కరించాలని సంబంధిత జిల్లాధికారులను జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో అన్ని జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు. అట్నే వస్తుంది డౌన్లోడ్ చేస్తాం వల్ల అది వేరే టైప్ చేపిస్తాం. నాట్ ఎలిజిబుల్ అన్నట్టు హ్యాండిక్యాప్ డాక్టర్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చినాక నాట్ ఎలిజిబుల్ కదా మనం ఎలిజిబుల్ అని వస్తే సర్టిఫికేట్ ఇస్తారు కదా. అంటే అటెండ్ అయితే ఇయ్యారు కదా, నువ్వు ఎలిజిబుల్ కాకపోతే ఎలిజిబుల్ కాలేదు ఇస్తారు. సరే కొట్టు చూడు మళ్ళీ అసలు కొట్టు చూడు మళ్ళీ ఆధార్ వేద్దాము మళ్ళీ ఏముంది ఉన్నాడు సార్ కిందనే ఉంది. ఏమి హ్యాండిక్యాప్ అయింది కాలేదంటే వాళ్ళు ఇస్తే డాక్టర్ ఏం చేయలేదు. దాని ప్రకారంగా మీరు ఏ మాటిలో దరఖాస్తు పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోవాలి. మీరు వేసేవాళ్ళ డైరెక్ట్గా ఇట్లా పాస్బుక్ పట్టుకోవచ్చు. మాకేం తెలుస్తుంది ఇక అది తెలియదు మాకు. తహసీల్దార్ ఆఫీసులో కలిసి ఇట్లా మిస్ అయిందని చెప్తే వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి చూసి ఏమైందో చూస్తారు. చూసి మీకు చెప్తారు, ఏం చేయాలనో చెప్తారు. అది ప్రాసెస్ అదే దాని పని ఉన్నారు. జాబ్ ఉన్న వాళ్ళు జాబులు తయారు చేస్తారు. మీరు ఎన్ని మంది కరెక్ట్ సపరేట్ రాసుకోమని లేకపోతే